హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 రివ్యూ. సో మనము సండే ఈజ్ అ ఫన్ డే అని నాగార్జున గారి గురించి ఆయన చెప్పే జడ్జిమెంట్ గురించి ఎంతలా వెయిట్ చేస్తామో దానికన్నా ఇంకొంచెం క్యూరియాసిటీతో మనం నామినేషన్స్ అదే మండే రోజు గురించి కూడా అలాగే వెయిట్ చేస్తాము. సో మనము నిన్న స్టార్టింగ్లో రిలీజ్ అయిన 2 ప్రోమోస్లో కూడా నామినేషన్స్ అన్నవి ఎంత వేడివేడిగా ఎంత రచ్చగా జరుగుతాయి అన్నది మనకి ప్రోమో ద్వారా లైట్గా హింట్ ఇచ్చి బిగ్ బాస్ అయితే వదిలేశాడు. సో ఆ నామినేషన్స్ గురించి అయితే నిన్న మండే రోజు ఎపిసోడ్ చూడడం జరిగింది. సో నామినేషన్స్ ప్రక్రియ ఒక రేంజ్లో అయితే జరిగింది. శివాజీ గారికి ఎక్కువ నామినేషన్సే పడ్డాయి ఆయన మీద. అండ్ పల్లవి ప్రశాంత్కి కూడా హౌస్ అంతా ఏకం అయిపోయి తనని టార్గెట్ చేసి తనకి నామినేషన్ చేసినట్టయితే అనిపించింది. మేబీ వ్యాలిడ్ రీజన్స్ చెప్పుండొచ్చు. బట్ కొంచెం పల్లవి ప్రశాంత్ నామినేట్ ఆ టైం వచ్చేసే వరకు అమర్దీప్ కొంచెం హైప్ అయిపోయారు. సో తన యాంగర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. సో మనము రివ్యూలోకి వెళ్ళే ముందు ఇవి కొంచెం జస్ట్ పైన చెప్పుకున్నాం కదా. సో బ్రీఫ్గా కూడా వెళ్దాం అసలు ఏం జరిగింది ఎపిసోడ్ అన్నది ఎలా స్టార్ట్ అయిందని. సో మనకి మండే రోజు ఎపిసోడ్ అయితే స్టార్టింగే చిన్నపాటి డిస్కషన్తోనే స్టార్ట్ అయింది. అది ఎవరి మధ్య బెడ్స్ గురించి, టేస్టీ తేజ ఇంకా రతిక వాళ్ళిద్దరి మధ్య బెడ్స్ గురించి కొంచెం డిస్కషన్ అయితే అయ్యింది. మాటకి మాట అన్నట్టు ఇద్దరు ఎవ్వరు తగ్గకుండానే మాటకి మాట ఇచ్చుకోవడం జరిగింది. ఆ డిస్కషన్స్ అలా అవుతున్నాయి. ఈలోగా నామినేషన్స్ ప్రక్రియ అన్నది స్టార్ట్ అయింది. సో అందరినీ గార్డెన్ ఏరియాలోకి బిగ్ బాస్ రమ్మడం జరిగింది. దాని తర్వాత ఆట సందీప్ తను ఎలాగో ఫస్ట్ హౌస్మేట్ అయ్యాడు, బిగ్ బాస్ హౌస్కి ఫస్ట్ హౌస్మేట్ అయ్యాడు కాబట్టి తనని డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. సో తను డైరెక్ట్ నామినేషన్స్ కాబట్టి ఒకరు చేయాలి కాబట్టి తను ప్రిన్స్ యావర్కి ఒక రీజన్ చెప్పి నామినేట్ చేశారు. సో నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నువ్వు ఇంట్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు యాక్టివిటీస్లో అని. దానికి తగ్గ కౌంటర్ కూడా ప్రిన్స్ ఇచ్చారు. సో నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో మీరు వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు, బట్ మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి చిన్న మాట అయ్యింది. సో ఇప్పుడు ప్రిన్స్ ఎవరు నామినేట్ చేయడానికి లేదు, బికాస్ డైరెక్ట్ నామినేషన్ ఆట సందీప్ చేశాడు కాబట్టి యాజ్ అ హౌస్మేట్. ఇంకా పవర్ అస్టర్ తనకు వచ్చింది కాబట్టి. సో తర్వాత మనము కొంచెం గ్యాప్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాయి నామినేషన్స్. అప్పుడు ఫస్ట్ టేస్టీ తేజ అని నుంచోమన్నారు. నుంచున్నాక సో ఈ నామినేషన్స్ అన్నవి కూడా ఉల్టా పుల్టాగానే జరిగాయి. లైక్ ఎలా అంటే ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ నామినేట్ చేసే వాళ్ళందరినీ ఒకేసారి రమ్మను అనే డైలాగు నిన్న జరిగిన నామినేషన్స్కి బాగా యాప్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇంతకుముందు ఒక పర్సన్ వెళ్ళి ఒక ఇద్దరిని నామినేట్ చేసి వచ్చేసేవాళ్ళు. లైక్ వాళ్ళు రంగు పూయడమా, క్రీమ్ ఫేస్కి కొట్టడమా, వాటర్ జల్లడమా, ప్రాసెస్ ఏదైనా కానివ్వండి, ఒక పర్సనల్లీ ఇద్దరిని అయితే నామినేట్ చేయడం జరిగేది. బట్ ఈసారి నామినేషన్స్లో ఈ బిగ్ బాస్ సీజన్ 7లో అలా జరగలేదు. వెళ్ళి ఒక పర్సన్ వెళ్ళి అక్కడ నుంచి ఉంటే అతన్ని నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చి నామినేట్ చేయొచ్చు. అదే కలర్ పడుతుంది వాళ్ళ మీద, వాళ్ళు నామినేట్ చేస్తే కరెక్ట్ వ్యాలిడ్ రీజన్స్ చెప్పి. సో కొంచెం డిఫరెంట్గానే జరిగింది ప్రాసెస్ అన్నది. సో మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రిన్స్ ఎవరిది నామినేషన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ నామినేషన్. సో నెక్స్ట్ టేస్టీ తేజని అయితే నుంచోబెట్టారు నామినేషన్స్కి. టేస్టీ తేజని నామినేషన్స్కి నుంచోబెట్టాక తనను నామినేట్ చేసింది శుభశ్రీ, రతిక అండ్ పల్లవి ప్రశాంత్. ఈ ముగ్గురు కొన్ని రీజన్స్ చెప్పి టేస్టీ తేజని నామినేట్ చేయడం అయితే జరిగింది. సో ఓకే, వాళ్ళకి ఈ శుభశ్రీకి ఇంకా రతిక, పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసేటప్పుడు టేస్టీ తేజతో కొంచెం డిస్కషన్ అవ్వడం అయితే జరిగింది. బట్ కొంచెం వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేస్తే రతికతో ఎక్కువ డిస్కషన్ అవ్వడం జరిగింది. నీ లాంగ్వేజ్ నచ్చట్లేదు అని చెప్పేసి రతిక అనడము, మరి నీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది కదా, నువ్వు చెప్పింది నేను వినను, నేను ఇలాగే ఉంటాను అన్న టైప్లో కొంచెం టేస్టీ తేజ రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఓకే, అలా పర్లేదు. నామినేషన్స్లో మనము ఎవ్రీ సీజన్లో కొంచెం ఇలాంటి చిన్న గొడవలు అయితే చూస్తూనే ఉంటాము. సో అది మనకు పెద్దగా అనిపించదు. ఓకే నామినేషన్స్ కదా, టేస్టీ తేజ నామినేట్ అయ్యాడు, దట్స్ ఇట్. బట్ మనము శివాజీ ఆయన దగ్గరికి వచ్చేసే వరకు ఆయనని 5 మెంబర్స్ నామినేట్ చేశారు. అమర్దీప్, ప్రియాంక, షకీలా, శోభా శెట్టి అండ్ దామిని. సో వీళ్ళ 5 శివాజీని నామినేట్ చేశారు. సో ఆయనని నామినేట్ చేసే టైంలో డిస్కషన్ కూడా చాలా గట్టిగానే అయింది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాము. సో నాగార్జున గారు అమర్దీప్ని కనిపించట్లేదు అని చెప్పడం ఒకటైతే, శివాజీ అమర్దీప్ని క్రాస్ సింబల్ దగ్గర నుంచోబెట్టి నువ్వు ఆట ఆడట్లేదు, వేరే వాళ్ళతో ఆడిస్తున్నావు కానీ నీ గేమ్ నువ్వు ఆడట్లేదు అని చెప్పడము. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం పల్లవి ప్రశాంత్ని శివాజీ గారు పొగడ్డం అన్నది జరిగింది. సో ఈ అన్ని రీజన్స్ని బేస్ చేసుకొని అమర్దీప్ అయితే శివాజీ గారిని నామినేట్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరికైతే డిస్కషన్ అయ్యింది.
సో అండ్ ప్రియాంక కూడా మీరు మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు అని చెప్పేసి రీజన్ చెప్పడము. షకీలా గారైతే మీరు ఉంటే నేను ఆడలేను బికాజ్ మీరు స్ట్రాంగ్ కాబట్టి మీరు వెళ్ళిపోతే నేను ఆడగలను అని ఒక సింపుల్ రీజన్తో ఆ నామినేషన్ని తెగ్గొట్టేసింది. ఇక శోభా శెట్టి అండ్ దామిని వీళ్ళు కూడా మీరు మాట్లాడనివ్వట్లేదు, సో మీరు సామెతలు చెప్తున్నారని డిఫరెంట్ రీజన్స్ చెప్పేసి నామినేట్ చేశారు. బట్ ఈ నామినేషన్స్ ప్రాసెస్లో శివాజీ గారు కొంచెం ఎవరి మాట వినకుండా పాటలు పాడుకుంటూ నామినేట్ చేసే టైంలో కొంచెం ఆయన డైవర్ట్ చేసుకోవడానికి అలా ప్లే చేశారు. బట్ ఆ యాటిట్యూడ్ కంటెస్టెంట్స్ తీసుకోలేకపోయారు. బికాస్ నామినేట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే రీజన్ మనం వినాలి, మనం చెప్పేది వాళ్ళు వినాలి. సో అక్కడ కొంచెం మిస్అండర్స్టాండ్ అయ్యిందేమో శివాజీ గారికి ఇంకా ఆయన నామినేట్ చేసే ఆ 5 మెంబర్స్కి అని అయితే అనిపించింది. వాళ్ళకు కూడా డిస్కషన్ అయింది. శివాజీ గారి నామినేషన్ అయిపోయాక బయట కూడా డిస్కషన్ అవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఫైన్, ఎందుకంటే నామినేషన్స్లో అవుతాయి. మనము పల్లవి ప్రశాంత్ నామినేషన్ దగ్గరికి వచ్చే వరకు ఆయనని మొత్తం 6 మెంబర్స్ నామినేట్ చేశారు. ఫస్ట్ మన డాక్టర్ బాబు గౌతమ్, ఆయన దామిని, టేస్టీ తేజ, ప్రియాంక, షకీలా అండ్ అమర్దీప్. సో మనము పల్లవి ప్రశాంత్ దగ్గరికి వచ్చేసే వరకు మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. తను రైతు అనే సింపతితో వీడియోస్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. సో హౌస్లో కూడా కొంచెం అలాగే లోగా రైతు రైతు అని అనడము, ఆ సింపతి మీదనే గేమ్ అంతా లాక్కు రావడం అన్నది జరిగింది. మేబీ అది కొంచెం వరకు తప్పయ్యే ఉండొచ్చు. మనం కొంచెం అది తన అలవాట్లాగా తీసుకుంటే ఒకలా ఉంటుంది. అది మొత్తం తను షో ఆఫ్ చేస్తున్నాడు, మాస్క్ వేసుకొని బిగ్ బాస్ హౌస్లో ఉంటున్నాడు అని కన్సిడర్ చేసుకుంటే ఒకలా ఉంటుంది. బట్ నిన్న నామినేషన్స్ టైంలో టోటల్గా పల్లవి ప్రశాంత్ని వీళ్ళందరూ ఏదో వాంటెడ్గా టార్గెట్ చేసినట్టు అయితే అనిపించింది. ఓకే, వ్యాలిడ్ రీజన్స్ చెప్పారు, నామినేట్ చేశారు, దట్స్ ఫైన్. కానీ వీళ్ళు నామినేట్ చేసే టైంలో మెయిన్లీ అమర్దీప్ అయితే తన యాంగర్ని కంట్రోల్ చేసుకోలేక హైపర్ అయితే అయిపోయినట్టు అనిపించింది. ఆ హైపర్ కూడా ఏదో నాగార్జున గారు నువ్వు నాకు కనిపించట్లేదు గేమ్లో, ఎక్కడ ఉన్నావయ్యా అని అండము, ఇక శివాజీ గారు పల్లవి ప్రశాంత్ని పొగడ్డము. సో ఇవన్నీ కలుపుకొని ఏదో సడన్గా ఇట్లా లావాలాగా పొంగిపోతే ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్. సో అలా అనిపించింది నాకు అమర్దీప్కి. సో పల్లవి ప్రశాంత్ కూడా దానికి తగ్గట్టే సమాధానాలు ఇచ్చాడు అందరికీ. ఆయన దామిని అయితే ఎప్పుడు నువ్వు నీ గురించే మాట్లాడుకుంటావు, నీకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు అందరు తెలుసు, బట్ నువ్వు ఎప్పుడు నీ గురించే మాట్లాడుకుంటావు, నువ్వు రైతు అనే మాట్లాడుకుంటావు అని చెప్పేసి దామిని గారు అన్నారు. ఇంకా గౌతమ్ వచ్చేసి నీకు బయట చాలా ఫేమ్ ఉంది, నువ్వు డబ్బులు నీకు వస్తాయి, ఇప్పుడు బిగ్ బాస్ నీకన్నా మాకు ఎక్కువ అవసరము, నీకున్న ఫేమ్ కన్నా మాకు చాలా తక్కువ ఉందన్న పాయింట్లో మాట్లాడాడు. సో టేస్టీ తేజ, ప్రియాంక వాళ్ళు కూడా తనని ఆటలో ఇంప్రూవ్ అవ్వాలి, సో నీ లాంగ్వేజ్ మారాలి అన్నట్టు కొంచెం మాట్లాడారు. షకీలా గారు అయితే అసలు నువ్వు నాకేంటో అర్థం కావట్లేదు, నీకు నేను చెప్పలేకపోతున్నాను, నువ్వు నాకు కనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు. సో షకీలా గారిది ఓకే రీజన్ చాలా కూల్గా చెప్పడము, కూల్గా నామినేట్ చేయడం అన్నది జరిగింది. వెన్ కమ్ టు అమర్దీప్, సో అమర్దీప్ నామినేషన్స్ ఓకే పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు అనుకుందాము, బట్ అది అలాగ టైం పెరిగే కొద్దీ నామినేషన్ ప్రాసెస్ వాళ్ళిద్దరి మధ్య పెరిగే కొద్దీ ఏమైందంటే అది రైతులు వర్సెస్ బీటెక్ స్టూడెంట్స్ అన్నట్టు అయిపోయింది. అది ఒక అమర్దీప్ అనే వ్యక్తి హౌస్లో ఉన్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని నామినేట్ చేశాడు అన్నది దాటేసి దానికి బియాండ్ వెళ్ళిపోయి రైతులు వర్సెస్ బీటెక్, రైతులు వర్సెస్ ఆటో డ్రైవర్స్, రైతులు వర్సెస్ రిక్షా తొక్కే వాళ్ళు అన్నట్టు అయిపోయింది. ఓకే తను 10 సార్లు రైతులని వాడుకుంటున్నాడు, మేబీ అది తన స్ట్రాటజీ ఏమో, అది మేబీ అమర్దీప్ తీసుకోలేక అలా అన్నాడు. ఓకే తనని నామినేట్ చేయడం వ్యాలిడ్ రీజన్స్తోనే చెప్పాడు, తను ఒరిజినల్గా ఉండట్లేదు అన్నాడు. బట్ చెప్పే విధానం కొంచెం మారి ఇంకొంచెం సాఫ్ట్గా చెప్పుంటే మేబీ అది అమర్దీప్ పైన మనకి ఒక మంచి ఒపీనియన్ వచ్చేదేమో. తను వ్యాలిడ్ రీజన్స్ పట్టుకొని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు, కరెక్ట్గా మాట్లాడే నామినేట్ చేశాడని. బట్ తను వాయిస్ రేస్ చేయడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ నువ్వు భుజం దించు, ఒరై పొరై అని అదేంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటము. పల్లవి ప్రశాంత్ ఏమో అన్న అని మాట్లాడుతున్నారు, తిను అరే తురే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సో అదేవిధంగా బీటెక్ కష్టాలు నీకు తెలుసా, ఆటో డ్రైవర్ వాళ్ళ కష్టాలు నీకు తెలుసా, నీకు 1 lakh రూపీ ఇస్తే నువ్వు రైతుల కుటుంబానికి ఇస్తాను అంటున్నావు కానీ వీళ్ళు మనుషులు కాదని కన్సిడర్ చేశారు. బట్ అక్కడ నేను రేస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే తను రైతు, సో రైతు కష్టాలు రైతుకు తెలుస్తాయి, సో ఆటో డ్రైవర్ కష్టాలు ఆటో వాళ్ళకి తెలుసు. సో దానికి తను 1 lakh రూపీ రైతులకి ఇస్తాను అన్నారు, అది తన పాయింట్ ఆఫ్ వ్యూ.
సో ఇలా చూసుకున్నట్టయితే ఇంత రచ్చరచ్చగా అయితే నామినేషన్స్ జరిగాయి. సో ఈ నామినేషన్ ప్రాసెస్ అన్నది నెక్స్ట్ డేకి కూడా కంటిన్యూ అవుతుంది. సో మరి ఇంత గట్టిగా పల్లవి ప్రశాంత్ నామినేట్ అయ్యాడు కాబట్టి ఫర్దర్గా తను ఇంప్రూవ్ అవుతాడా? ఫర్దర్గా తను ఇంప్రూవ్ అయ్యే టాస్కులు ఇంకా మంచిగా ఉండి అందరితో మింగిల్ అయ్యి తను కూడా కొంచెం మాట్లాడడం నేర్చుకొని కొంచెం టాకింగ్ పవర్ నేర్చుకొని హై పొజిషన్కి వెళ్తాడా? లేకపోతే ఇదే మనసులో పెట్టుకొని కుంగిపోయి జీరో లాగా అవుతాడా? ఏదైనా ఈ నామినేషన్స్ తర్వాత అయితే పల్లవి ప్రశాంత్ అనేది అయితే తేలిపోతుంది. సో మనం శివాజీ గారిని చూసుకున్నట్టయితే నామినేషన్స్ అయినా స్ట్రాంగ్గానే ఉన్నారు, కాకపోయినా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఆయనలో అయితే నాకు పెద్ద చేంజ్ కనిపించలేదు. కానీ పల్లవి ప్రశాంత్కి ఖచ్చితంగా తను చేంజ్ అవ్వాల్సిందే. తను ఆడే విధానంలో, మాట్లాడే విధానంలో, ఆలోచించే విధానంలో ప్రతి ఒక్కటి తను కొంచెం ఇంప్రూవ్ అవుతే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎవరైనా తనకి కౌంటర్ వేసినప్పుడు తన సైడ్ తను స్టాండ్ తీసుకొని మాట్లాడే కెపాసిటీ కూడా వస్తుంది. సో ఇంకెవరు నామినేట్ అవుతారు, వాళ్ళ మధ్యన ఎటువంటి డిస్కషన్స్ అవుతాయి అన్నది మనము నెక్స్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్లోనే తెలుసుకోవాలి. సో ఆ రివ్యూకి కూడా మీరు వెయిట్ చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.